అమెరికా భారత్ పైన ఆంక్షలు వేసింది. రష్యా నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఆయిల్ కొనుక్కోవడానికి అనుమతులు ఇచ్చింది. అంటే భారత్ అమెరికా చేతిలో ఒక కీలుబొమ్మ అంటూ భారత్ మీద, ప్రధాని మోదీ మీద కుళ్ళు జోకులు వేస్తూ కుళ్ళు ప్రచారాలు చేసే వారికి చెప్పే సమాధానం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది నేను చెప్పేది కాదు, నిజానికి 2023లోనే భారత్ బలంగా ఈ సమాధానం చెప్పింది ప్రపంచ దేశాలకి, ముఖ్యంగా అమెరికాకి. 2023లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయింది, గుర్తుంది కదా. ఆ సమయంలో జో బైడెన్ రష్యా అధ్యక్షుడైన పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపమని ఆయన అడగడం జరిగింది. దానికి పుతిన్ ఏమన్నారంటే, ఉక్రెయిన్ నాటో ఉంది కదా, అమెరికా నాటో సంస్థలు, నాటో విభాగాలు ఉన్నాయి కదా, మరి ఉక్రెయిన్ నాటోలో భాగం కాదు అన్న విషయాన్ని మీరు తేల్చండి, అప్పుడు నేను ఆపుతాను అన్నారు పుతిన్. దానికి జో బైడెన్ నుంచి ఏ సమాధానం కూడా రాలేదు. కానీ ఆయన ఏం చేశారంటే రష్యా మిత్ర దేశాల మీద పడ్డం మొదలుపెట్టారు 2023లోనే. అయితే అదే సమయంలో మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమెరికాకి అప్పుడే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సమయం సమీపిస్తున్న వేళ, అప్పుడు ట్రంప్ ఆయన నెక్స్ట్ అధ్యక్షుడిగా నుంచోవడానికి, బరిలో నిలవడానికి సమాయత్తం అవుతున్న సమయంలో అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? నేనే గనక అధ్యక్షుడిని అయితే నెక్స్ట్ అమెరికాకి ఉక్రెయిన్ రష్యా వార్ని 24 గంటల్లో ఆపేస్తా. ఎందుకంటే పుతిన్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నేను ఆయనతో మాట్లాడేసి ఉక్రెయిన్ అండ్ రష్యా వారిని ఇట్టే ఆపేస్తాను అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు ఆయన. సరే, ఇది అలా ఉంచండి, నెక్స్ట్ దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. అయితే అప్పుడే జో బైడెన్ రష్యాకి ప్రధాన మిత్ర దేశంగా ఉన్న భారత్ ఏదైతే ఉందో, భారత్ ఆయిల్ కొనుగోళ్ల మీద ఆంక్షలు విధిస్తాము అని జో బైడెన్ మాట్లాడారు, ఆనాటి అమెరికా అధ్యక్షుడు. అదే సమయంలో మన ఎక్స్టర్నల్ మినిస్టర్, మన విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూరోపియన్ యూనియన్ మీటింగ్కి ఆయన ఒక గెస్ట్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది అంటే, ఒక బ్రిటిష్ సీనియర్ లేడీ రిపోర్టర్ మన విదేశాంగ మంత్రిని ఒక ప్రశ్న అడిగారు. రష్యా ఉక్రెయిన్ మీద దండయాత్ర చేస్తుంది, ఉగ్రరూపం చూపిస్తోంది, ఒక చిన్న ఉక్రెయిన్ మీద మరి యుద్ధం చేస్తుంది, రష్యాకి భారత్ మిత్రపక్షంగా ఉంది, అంటే స్టిల్ మీరు ఈరోజు కూడా అదే మిత్రపక్షంతో ఆయిల్ కొంటూ ఉన్నారు, అంటే ఏంటి, మీరు రష్యాకి ఫండింగ్ చేస్తున్నారా యుద్ధానికి అని డైరెక్ట్గా భారత్ని అడిగింది. అలాగే మీ భారతదేశపు ఫారెన్ పాలసీ ఏంటి, మీ విదేశీ విధానం ఏంటి అని ఆవిడ ఒక ఓపెన్ డిబేట్లో అడగడం జరిగింది. అప్పుడు జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. Are you funding this war? Tell me, buying Russian gas is not funding the war? I mean, why is it's only Indian money and oil coming to India which funds, but it's not gas coming to Europe which funds? I mean, look, somewhere, I mean, let's be a little even-handed out here. Countries in Europe and the West and the United States are so concerned. Why don't they allow Iranian oil to come into the market? Why don't they allow Venezuelan oil to come into the market? I mean, they've squeezed every other source of oil we have. And then say, okay, guys, you must not go into the market and get the best deal for your people. I don't think that's a very fair approach. You know, somewhere Europe has to grow out of the mindset that Europe's problems are the world's problems. But the world's problems... ఇది జయశంకర్ గారు ఏమన్నారు? అసలు యూరప్ అప్రోచ్, యూరప్ మైండ్ సెట్టే సరిగ్గా లేనట్టుంది. మేము ఏ మార్కెట్కి వెళ్ళాలి, మేము ఏ మార్కెట్లో కొనుక్కోవాలి అనేది మేము డిసైడ్ చేసుకుంటాం, అంతేగాని ఇంకెవరో డిసైడ్ చేస్తే మేము వెళ్ళి మేము కొనాల్సిన అవసరం మాకు లేదు. అలాగే మాకు అవసరమైతే రష్యా దగ్గర నుంచి ఇప్పుడు కొనేదానికంటే ఇంకా కొనుగోళ్లను పెంచుకుంటాం, అంతేగాని తగ్గించే ప్రసక్తే లేదు అని చెప్పారు. రష్యా మాకు సెల్లర్, మేము రష్యాకి బయ్యర్స్ అని చెప్పారు. అలాగే అదే యూరప్ దేశాల్లో కూర్చొని, ఆయన యూరప్ దేశాల్లో ఉన్నారు, బ్రిక్ కరెన్సీ గురించి మాట్లాడారు. అలాగే మీరంతా ఇలాంటి హిపోక్రసీ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి అని కూడా చెప్పారు మన జయశంకర్ గారు. యూరప్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రపంచ ప్రాబ్లమ్స్ అనుకుంటుంది, అలాగే ప్రపంచ ప్రాబ్లమ్స్ మాత్రం యూరప్ ప్రాబ్లమ్స్ అనుకోవట్లేదు అన్న విషయాన్ని కూడా ఆయన గట్టిగా అడిగారు. కాదు, నిజానికి కడిగారు. అంటే అదే అమెరికా దేశాల్లో కూర్చొని భారత్ స్టాండ్ ఏంటో గట్టిగా వినిపించడం అంటే మామూలు విషయం కాదు. రష్యా నుంచి భారత్ 10% ఆయిల్ కొనుగోలు చేస్తుంది, మరి అదే రష్యా నుంచి యూరప్ దేశాలు 47% ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా ఆయన నిలదీసి అడిగారు. సరిగ్గా ఇదే డిబేట్లో మన జయశంకర్ గారు మాట్లాడేటప్పటికి, మనం రష్యా దగ్గర రోజుకి ఎంత ఆయిల్ కొంటున్నామో తెలుసా? 1 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ కొంటున్నాం. మన వాయిస్ అక్కడ బలంగా వినిపించిన తరువాత వెంటనే పుతిన్ దగ్గర నుంచి మోడీ గారికి కాల్ వచ్చింది. మనకి 30% డిస్కౌంట్ డీల్ని మాట్లాడుకోవడానికి స్వయంగా రష్యా పుతినే కాల్ చేయడం జరిగింది.
దాంతో రోజుకి రష్యా నుంచి ఇప్పుడు మనం ఎంత కొంటున్నామంటే అప్పుడు 1 మిలియన్ బ్యారెల్ ఆయిల్ అన్నాను కదా, అది ఆ తర్వాత అంటే జయశంకర్ గారు మాట్లాడిన తర్వాత 1.5 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ కొనే పరిస్థితికి మారింది. అంటే మనం ఏం చేసాం, అమెరికా ఆంక్షలు పెట్టిన తర్వాత, జో బైడెన్ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా మన కొనుగోళ్లని మనం పెంచాం రష్యా దగ్గర నుంచి, కానీ ఏమాత్రం తగ్గించలేదు, సగానికి పైగా పెంచామన్నమాట. భారత్ ఇప్పటికీ కూడా ఆయిల్ తగ్గించలేదు, భారత్ ఇప్పటికీ తన పౌరుషాన్ని కూడా తగ్గించుకోలేదు. అలాగే దాదాపుగా ఒక 15 శాంక్షన్లు మేము భారత్ మీద వేశాము అని చెప్పింది కదా అమెరికా, దాన్ని అసలు ఏమాత్రం కూడా భారత్ ఏనాడు పట్టించుకోలేదు. ఏం చేసుకుంటావో చేసుకో, రష్యా దగ్గర నుంచి మేము కొనేదే అని ఆనాడే భారత్ బలంగా చెప్పింది. ఎక్కడుండి చెప్పింది? అమెరికా దేశాలైన యూరప్ దేశాల్లోనే ఉండి స్వయంగా మన విదేశాంగ శాఖ మంత్రి మన భారత్ తరపున ఆనాడే గొంతు వినిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం 2023లో జయశంకర్ గారు మాట్లాడింది.